లాయర్ నిరంజన్ గారు హానరబుల్గా ఆయన వాదించింది కంప్లైంట్ అంతా కూడా చదివడం విన్నాను. మరి బెయిల్ కూడా దొరికేటట్టు చేశారు. ఓకే, ఫైన్. ఎలాంటి వాడికైనా ఒకరోజు స్తంభింపజేసింది కోర్టు. దానికి చాలా థ్యాంక్ యూ. ఎంత డబ్బున్నా కూడా ఆయనను ఒకరోజు జైల్లో ఉంచారు. దానికి చాలా అంటే న్యాయం, జస్టిస్ జరిగింది. అదే ఆ పోయిన కుటుంబంలో పోయిన వాళ్ళకి మనము ఫీల్ చేయలేము, కానీ వాళ్ళకి కాంపన్సేషన్ ఏమన్నా తీసుకుంటే పిల్లలు ఎదగడానికి కానీ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ బాగుపడడానికి ఉపయోగపడుతుంది అని అల్లు అర్జున్ గారు మీడియా ముఖంగా నేను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పడం కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు ఆ కంప్లైంట్ అంటే కొంతమంది పేదవాళ్ళు ఎలా ఉంటారంటే మాకు డబ్బు వద్దు, శిక్ష పడాలి అని కొట్లాడతారు. కొంతమంది సరే ఆ కుటుంబం కూడా బాగుండాలి, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు, పోయిన ప్రాణం తిరిగి రాలేదు అని అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇద్దరిని నిలబెట్టి జస్టిస్ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళ మధ్యన మరి ఈ మధ్య లీగల్ అథారిటీస్, లీగల్ సర్వీసెస్ చాలా హ్యూమన్ రైట్స్ లాగానే తలదూర్చి కాంప్రమైజ్ చేస్తున్నారు కేసుల్ని. అంటే సంధి రాయబారం ఏదైతే శ్రీకృష్ణుల వారు దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు, ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సంధిగా అర్ధరాజ్యం ఇచ్చి ఉంటే బాగుండేది, ఇవ్వలేదు కాబట్టి యుద్ధం జరిగింది. అయితే మీరు బాగుండాలి, మేము బాగుండాలి, యుద్ధం సంభవించొద్దు అని చేసిన ప్రయత్నం లాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా జరగాలి. హ్యూమన్ రైట్స్లో తొందరగా చైర్మన్, కో చైర్మన్ వేయాలి. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. హ్యూమన్ రైట్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. నాతో పాటు నేను చాలా అక్కడే కూర్చునేదాన్ని, రోజు 20 కేసులు రాస్తుండేదాన్ని. రెఫరెన్స్ సుబ్రహ్మణ్యం గారు కర్నూలు కోర్టులో ఉన్నారు మొన్నటి వరకు. ఆయన సెక్రటరీగా ఉండే. మరి జస్టిస్ సుభాషన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు నన్ను బాగా కేసెస్ తెస్తున్నారు అని అన్నిటికీ ఆయన ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్ అన్నప్పుడు నన్ను మీరు లెక్చరర్ ఇవ్వకూడదు అనేసి మాట్లాడుతుండే. కేసు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటుండే. సో ఆ గురువు గారు ఆయన ఎక్కడున్నా కూడా, ఏ లోకాలు ఉన్నా కూడా, ఆయన యొక్క దీవెనలతో నేను ఇంకా న్యాయం అంటే ఇంకా చాలామందికి గీత ప్రకారం జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నాను. కేసెస్ పరిశీలించి కొన్ని తీర్పులు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్య సిఆర్పిసి కేసులు వేసేయండి అన్న చిన్న పిల్లలు జడ్జిలుగా చేసి వాళ్ళకు స్ట్రగుల్ అంటే ఏందో తెలియదు చిన్నప్పటి నుంచి. అంటే లాయర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫీసర్ ఫర్ సొసైటీ, స్పెషల్ ఆఫీసర్ ఫర్ సొసైటీ. అట్లా చాలామంది అంటే ఇప్పుడు నాలాగా పనిచేసే వాళ్ళన్నందరినీ నేను గొప్ప చెప్పుకోవట్లేదు. ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్. కుటుంబాన్ని విచారించి ఆ కుటుంబాన్ని ఏంటి, మీకు ఏం కావాలి, సరే ఇలా జరిగింది, మరి ఫ్యాన్స్ని కూడా తీసుకురావాలి అక్కడికి. ఎవరెవరు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరు తొక్కారో, అసలు తొక్కినోడేడి, అల్లు అర్జునే కాదు, తొక్కిన వాళ్ళు కూడా ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకురావాలి ఆ ఫోటో చూసి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో అమ్మో మనం ఇట్లా పరిగెత్తొద్దు, మనం ఇట్లా పరిగెత్తి ఆయన మీద పడదామని వెళ్ళడం వలన ఈరోజు నేను చూశాను మీడియా వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారు చిరంజీవి ఇంటికి వెళ్తుంటే ఇట్లా డోర్ కూడా తీయకుండా దిగనివ్వట్లేదు. ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నారు, ఆ డోరు విండో దగ్గర వరకు వెళ్ళిపోయారు. అది తప్పు కదా మీడియా వాళ్ళది. ఆయన దిగుతారు కదా, దిగినాక ఆయనను అడగొచ్చు కదా క్వశ్చన్స్. దిగనివ్వకుండా డోర్ దగ్గరికి వెళ్ళిపోయారు.
అలా ఫ్యానిజము, అలా ఆతృత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా కెమెరాల్లో అబ్జర్వ్ చేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్లు ఇచ్చి వాళ్ళు అలాంటి పనులు ఇంతకు ముందు అంటే ఫ్యూచర్లో జరగకుండా చూడాలని చెప్పి కోర్టు వారిని కోరుతున్నాను. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా. థ్యాంక్ యూ. సుభాషణ్ రెడ్డి గారి శిష్యురాలుగా నేను ఇది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.